దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలండి. అందరు బాగున్నారా? హల్లెలూయా. దేవుని స్తోత్రం. మీ మనసు మరి దేవుని సన్నిధిలో ఉంటేనే వాక్యం వినగలరండి. ఈరోజు ఏంటండి, ఏం ప్రత్యేకత? ఫ్రెండ్షిప్ డే. హల్లెలూయా. మనకు కూడా బైబిల్లో ఒక ఫ్రెండ్ ఉన్నాడండి. హల్లెలూయా. ఎందుకంటే ప్రాణం ఇచ్చే ఫ్రెండ్ ఆయన. హల్లెలూయా. మన స్నేహితులు శ్రమ కలిగిన బాధ కలిగిన మనల్ని విడిచి వెళ్తారేమో, కానీ మన యొక్క స్నేహితుడైన యేసయ్య మనల్ని విడిచి వెళ్ళడండి. హల్లెలూయా. మరి యేసయ్య మీ స్నేహితుడు అనుకుంటున్నారా? హల్లెలూయా. అనుకున్న వారందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. చూడండి, మన స్నేహితుడు మరి ఏ విధంగా మనతో మాట్లాడుచున్నాడు. ఆదికాండము మరి 3వ అధ్యాయము 9వ వచనంలో దేవుడు మాట్లాడుచున్నాడు. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడున్నావు అనెను. చాలండి. ఇక్కడ ఏమంటున్నాడండి? దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావు అని అడుగుతున్నాడండి. ఎవరిని అడుగుతున్నాడు? ఒక స్నేహితుడిని అడుగుతున్నాడు. హల్లెలూయా. మొట్టమొదటిగా మరి ఆ యొక్క స్నేహితుడు ఎవరిని కలిగి ఉన్నాడు? ఒక మనిషిని మరి దేవుని యొక్క స్వరూపంలో తయారు చేసుకున్నాడు. కాబట్టి ఆయన ఏం చేస్తాడు తెలుసా? స్నేహితుడుగా నిలబడి ఉన్నాడండి. హల్లెలూయా. ఎవరికి స్నేహితుడుగా ఉన్నాడండి? ఆదాముకి మరి దేవుడు యెహోవా తండ్రి స్నేహితుడుగా ఉన్నాడు. హల్లెలూయా. మరి ఆ స్నేహితుడు ఏమంటున్నాడు తెలుసా? ప్రతిరోజు కూడా చూడండి, మనం స్నేహం చేస్తున్నప్పుడు వారితో మంచి చెడులు అన్ని కూడా మనం మాట్లాడతాం. సీక్రెట్లన్నీ కూడా వారికి మనం చెప్పుకుంటాం కదా. రహస్యమైనవి కూడా వారికి మనం పంచుకుంటాం. అదే స్నేహము. ఆ స్నేహము మరి ఏం చేస్తుంది తెలుసా? చివరాఖరికి మనల్ని బలపరుస్తుంది. హల్లెలూయా. ఎందుకంటే ఒకరిని ఒకరు మనము పంచుకుంటుంటాం కాబట్టి, మంచి చెడులు పంచుకుంటుంటాం కాబట్టి మరి కొన్ని స్నేహాలు ఏమవుతాయి అంటే మరి ఆ కీడులోకి నడిపిస్తాయి. కొన్ని స్నేహాలు ఏమవుతాయి తెలుసా? బంధకంలోకి నడిపిస్తాయి. కొన్ని స్నేహాలు మనల్ని బలపరుస్తాయి. హల్లెలూయా. మీరు ఎటువంటి స్నేహం కలిగి ఉన్నారో నాకు తెలియదు, కానీ మరి ఆదాము గారు మరి సృష్టికర్త అయిన యెహోవా తండ్రిని స్నేహితుడిగా పలుచుకున్నాడండి. హల్లెలూయా. మరి ఆ స్నేహితుడు ఏమంటున్నాడు తెలుసా? ఆదామా నువ్వు ఎక్కడా అని అడుగుచున్నాడండి. హల్లెలూయా. ఎక్కడా అని అడుగుచున్నాడు. దేనికి అడుగుచున్నాడు తెలుసా? మరి ఆ స్నేహితుడికి చెప్పకుండా ఆయన ఒక తప్పిదం చేశాడండి. హల్లెలూయా. ఆ స్నేహితుడికి చెప్పకుండా ఒక తప్పిదము తను చేసి ఉన్నాడు. కాబట్టి మరి ఆయన ఏం చేశాడు తెలుసా? ఆ తోటలో చెట్ల మధ్యలో దాక్కొని ఉన్నాడండి. హల్లెలూయా. కొన్ని సందర్భాలను బట్టి మన నిజమైన స్నేహితులు, ప్రాణ స్నేహితులు అందు మనము దాచిపెట్టిన విషయాలు మరి బయట పడతాయేమోనని కొన్ని సందర్భాలను బట్టి మనం భయపడతాము. హల్లెలూయా కదండి, భయపడతాం. ఆ స్నేహితుడు కూడా మరి భయపడుతున్నాడండి. హల్లెలూయా. మరి నా స్నేహితుడికి చెప్పకుండా నేను ఆ తప్పిదం చేశాను, నా స్నేహితుడికి తెలియకుండా నేను ఆ పాపము చేసి ఉన్నాను అని చెప్పేసి ఆ నిజమైన స్నేహితుడిని ఆయన తలుచుకొని భయపడుతున్నాడు. హల్లెలూయా. మీకు ఎంతమంది స్నేహితులు ఉన్నారండి? హల్లెలూయా. ప్రాణ స్నేహితులు ఎంతమంది ఉన్నారండి? హల్లెలూయా కదా. చాలా మంది మనకు ఫ్రెండ్స్ అయ్యే వాళ్ళందరూ కూడా మనం స్నేహితులమని అనుకుంటామండి. ఆ స్నేహితులలో మంచి ఎవరో చెడు ఎవరో కూడా వివేచించే జ్ఞానం దేవుడు మనకి ఇచ్చాడండి. నాకు కూడా 3 స్నేహితులు ఉన్నారండి. హల్లెలూయా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ లాగా నాకు 3 స్నేహితులు ఉన్నారు. హల్లెలూయా. మొట్టమొదటి స్నేహితుడు నజరైన యేసయ్య. హల్లెలూయా. రెండో స్నేహితుడు నా భర్త అండి. హల్లెలూయా. మూడో స్నేహితుడు నా కడుపులో పుట్టిన నా బిడ్డ. హల్లెలూయా. ఎందుకు నేను ఈ మాట చెప్పగలుగుతున్నానంటే, నాకు కష్టం వచ్చినా శ్రమ వచ్చినా కూడా ప్రార్థనాపూర్వకంగా ఎవరికి విన్నపాలు తెలియపరచుకుంటానండి? నిజమైన స్నేహితుడికి యేసయ్యకి తెలియపరచుకుంటాను. హల్లెలూయా. ఎందుకంటే నాకు కష్టం వస్తుంది, నాకు బాధ వస్తుంది, నాకు అవసరం ఉంది, నాకు ఇబ్బంది కలిగింది, నాకు సంతోషం కలిగింది అన్నప్పుడు కూడా నేను ఎవరిని పంచుకుంటాను తెలుసా? యేసయ్య సన్నిధిలో కూర్చొని నా నిజమైన స్నేహితుడితో నేను పంచుకుంటానండి. హల్లెలూయా. మరి మీరు శ్రమ కలిగినప్పుడు మీరు పంచుకుంటున్నారా? సంతోషం కలిగినప్పుడు పంచుకుంటున్నారా? శ్రమ కలిగినప్పుడు మాత్రం మనం పంచుకుంటామండి. ఎవరితో? యేసయ్యకి శ్రమ కలిగినప్పుడు మాత్రం మనం ప్రార్థన చేస్తాము. ఆ సంతోషం ఉన్నప్పుడు మాత్రం మర్చిపోతామండి. హల్లెలూయా. అది నిజమైన స్నేహం అంటారా? కాదండి. హల్లెలూయా. నీకు సంతోషం కలిగినా, శ్రమ కలిగినా, బాధ కలిగినా, హింస కలిగినా, నువ్వు నష్టపోతున్నప్పటికైనా నీ నిజమైన స్నేహితుడికి నీ విన్నపములు తెలియపరిస్తే ఆయన ఏం చేస్తాడు తెలుసా? మార్గములు తెరుస్తాడు. హల్లెలూయా. మరి చూడండి, మరి రెండో స్నేహితుడు నా భర్త అండి. హల్లెలూయా. మంచి అయినను చెడు అయినను సంతోషమైనను ఆయనతో నేను పంచుకుంటానండి. హల్లెలూయా. రహస్యం అంటూ ఏది కూడా మా మధ్యన ఉండదండి. ఎందుకంటే అది శ్రమ అయినప్పటికి కూడా నేను పంచుకుంటా, అది సంతోషం అయినప్పటికి కూడా నేను పంచుకుంటాను. ఎందుకంటే నా భర్త నిజమైన స్నేహితుడని నేను అనుకుని ఉన్నాను కాబట్టి. హల్లెలూయా. సంతోషము కలిగినా శ్రమ కలిగినా కూడా పంచుకునేది ఎవరండి? నిజమైన స్నేహితులు కదా. నిజమైన స్నేహితులు అన్నప్పుడు నేనేం చేశాను తెలుసా? ఏది కలిగినప్పటికైనాను
అది చిన్న అవసరత అయినప్పటికైనాను, నా ఇంట్లో ఏ ఖర్చు చేసినప్పుడు కూడా మొట్టమొదటిగా నా భర్తకి నేను చెప్తానండి హల్లెలూయా. ఎందుకంటే నేను దాచిపెట్టుకోవచ్చు, భర్తే కదా, దాచిపెట్టుకోవచ్చు. ఏదన్నా నేను శ్రమ పడుతున్నప్పుడు కూడా దాచిపెట్టుకోవచ్చు. సంతోషం కలిగినప్పుడు నేను ఒక్కదాన్ని సంతోషించి ఆయనకు చెప్పపోతే ఏమిలే అని అనుకోవచ్చు. ఒకవేళ ₹1 ఖర్చు పెట్టినప్పుడు ఆయన చెప్పేది ఏంటి, నేను కదా ఖర్చు చేసేది, నేను కదా అన్ని కూడా నేను కట్టేది అని చెప్పేసి నేను అనుకోనండి హల్లెలూయా. ఎందుకంటే స్నేహం అంటే అటువంటి స్నేహం అండి. నిజమైన స్నేహం అన్నప్పుడు మనం అన్ని కూడా పంచుకుంటాం హల్లెలూయా. మరి నా భర్తగా స్నేహం చేసుకున్నాను కాబట్టి ప్రతిదీ కూడా మా ఇద్దరి మధ్య ఏ దాపరికం కూడా ఉండదండి హల్లెలూయా. మరి మూడో స్నేహితుడు నా కుమార్తె అండి హల్లెలూయా. చూడండి, ఆమె నా ఎందైనా నేను ఆమె ఎందైనా కూడా మేము నమ్మకంగా ఉంటామండి. ఎందుకు తెలుసా, ఆమె కాలేజీలో జరిగినప్పుడు, ఆమె జీవితంలో ఏం జరిగినా, ఆమె ఏం తిన్నా, ఏం చేసినప్పటికీ కూడా చిన్నప్పటి నుండి నన్ను స్నేహితురాలుగా అనుకుందండి హల్లెలూయా. తన ఫ్రెండ్స్లతో కూడా ఇదే సాక్ష్యం చెప్తుంది. మా అమ్మ కాదు, నా స్నేహితురాలు, నా బెస్ట్ ఫ్రెండ్స్ అంటదండి హల్లెలూయా. చూడండి, తల్లిదండ్రులు మరి బిడ్డలకు స్నేహితులుగా ఉంటున్నారా, లేదా రాసి రంపాలు పెడుతూ అది చదువు ఇది చదువు, అది చెయ్యి ఇది చెయ్యి, అటెళ్ళొద్దు ఇటెళ్ళొద్దు, అది చెయ్యొద్దు ఇది చెయ్యొద్దని మనము స్నేహంగా ఉండలేక వారిని బాధిస్తూ మన తప్పిదములు కూడా వాళ్ళ మీద రుద్దేవారిగా ఉంటున్నామా హల్లెలూయా. అప్పుడు వారి జీవితాలు ఏమవుతాయి తెలుసా అండి, కొన్ని నిర్ణయాలు తీసుకొని పతనం అయిపోతాయి హల్లెలూయా. నువ్వు తల్లిగా కాకుండా ఒక స్నేహితురాలుగా నువ్వు ఉండి నీ బిడ్డల్ని మీరు నడిపిస్తే ఎంత గొప్ప కార్యం దేవుడు చేస్తాడండి హల్లెలూయా. మరి ఆ యొక్క స్నేహం మనకు కలిగి ఉండాలా లేదండి, తల్లిగా ఉండాలా, స్నేహంగా ఉండాలి హల్లెలూయా. తల్లి అంటే మాత్రం బిడ్డ కొన్నే చెప్తుందండి కదా, కొన్ని మాత్రం చెప్తుంది. అమ్మో అన్ని చెప్తే నా తల్లి నన్ను కొడతదేమో, గద్దిస్తుందేమో, అది చేయొద్దు ఇది చేయొద్దు అని నన్ను మందలిస్తుందేమో అని చెప్పేసి ఆ కుమార్తె భయపడుతుంది. అదే స్నేహితుల్లాగా మరి మనం ఉన్నామంటే ప్రతి విషయమును కూడా దాపరికం లేకుండా మరి స్నేహానికి విలువిచ్చి తల్లి అని మర్చిపోయి ఆ స్నేహానికి గౌరవించి మరి ఆ బిడ్డ చెప్తుందండి హల్లెలూయా. అప్పుడు ఏమవుతుంది తెలుసా, అది మంచి అయినను చెడు అయినను మరి తల్లి స్నేహితురాలుగా అయినప్పుడు ఆ మాటలు చెప్తున్నప్పుడు ఆ స్నేహితురాలు ఏం చేస్తుంది తెలుసా అండి, కుమార్తె అయిన స్నేహితురాలు నడవడిక సరిగ్గా నడుస్తుందండి హల్లెలూయా. తప్పిపోకుండా అది శ్రమ కలుగుతున్నా తన స్నేహితురాలకు చెప్తుంది, బాధ కలుగుతున్నా తన స్నేహితురాలు చెప్తుంది, ఎక్కడికి పోయినా ఎవరితో మాట్లాడినా కూడా తన స్నేహితురాలతో చెప్తుందండి హల్లెలూయా. మనం ఒక స్నేహితురాలుగా ఉండాలండి మన బిడ్డలకి హల్లెలూయా. మరి దేవాతి దేవుడు కూడా మరి స్నేహితురాలుగా స్నేహంగా మనతో ఉండి ఆయన నడిపిస్తున్నప్పుడు మనం ఆ గొప్ప ధన్యత పోగొట్టుకునే వారిగా ఉంటున్నామండి హల్లెలూయా. గొప్ప ధన్యతను మనం పోగొట్టుకునే వారిగా ఉంటున్నాము. సామెతలు 17:17 నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును. చూడండి ఏం చేస్తున్నాడండి, నిజమైన స్నేహితుడు విడువక హల్లెలూయా. ఎవరు మనల్ని విడిచిపెడుతున్నారండి, మన స్నేహితులు మనల్ని విడిచిపెడతారండి. ఎందుకు విడిచిపెడతారు తెలుసా, ఒకవేళ నువ్వు నష్టపోతున్నప్పుడు, లేకపోతే ఏదన్నా బాధ కలిగినప్పుడు, నీ తల్లిదండ్రులు దూషించినప్పుడు, చదువులో నువ్వు ఫెయిల్ అయినప్పుడు, లేకపోతే సావాసంలో నువ్వు వ్యతిరేకంగా ఉన్నప్పుడు నీ నిజమైన స్నేహితులు విడిచిపెడతారండి. అదే చెప్తున్నాను, స్నేహంగా పెంచుకునేటప్పుడు ఏ స్నేహం మీరు పెంచుకుంటున్నారని గమనించుకోవాలండి. నిజమైన స్నేహితుడంట ప్రాణహాని కలిగిన విడిచిపెట్టడంటండి హల్లెలూయా. మరి బైబిల్ పరంగా అయితే మరి నిజమైన స్నేహితులు ఎంతో మంది బైబిల్లో ఉన్నారండి. అటువంటి స్నేహం మనం కలిగి ఉంటున్నామా, లేదా బూటకము డంబము కలిగిన స్నేహంతో మనం కలిగి ఉంటున్నామా, నీ అందచందాలకు లోబడే స్నేహంగా ఉంటున్నామా, లేకపోతే నీ డబ్బుకి ఆకర్షించబడి స్నేహంగా ఉంటున్నామా, లేకపోతే నువ్వు మంచిగా చదువుతావు నీ దగ్గర మరి అన్ని నేర్చుకోవచ్చు అనే స్నేహంగా మీరు ఉంటున్నారా, ఎటువంటి స్నేహంగా మీరు ఉంటున్నారు అన్నది ఒకసారి గమనించుకోవాలండి. మరి అందరు యవనస్తులు వింటున్నారు కాబట్టి యవనస్తులు ముఖ్యంగా మరి గమనించుకోవాలండి, మీరు ఎటువంటి స్నేహం చేస్తున్నారు, మిమ్మల్ని ముంచే స్నేహం చేస్తున్నారా, మిమ్మల్ని బాగు చేసే స్నేహం చేస్తున్నారా అనేది ఒకసారి గమనించుకోవాలండి. ఎందుకంటే ఈ దినము ప్రత్యేకమైన దినము కాబట్టి, మరి ఫ్రెండ్షిప్ డే కాబట్టి మరి ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. మనం ఎంచుకుంటున్న స్నేహం ఏ విధంగా ఉంటుంది, బలహీనం పరిచే స్నేహంగా ఉంటుందా, బలపరిచే స్నేహంగా ఉంటుందా. చూడండి, నువ్వు ఒకవేళ తెలిసి తెలియక ఒక తప్పు అడుగు వేస్తే నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడు తెలుసా, గద్దిస్తాడండి హల్లెలూయా. గద్దించి ఏం చేస్తాడు తెలుసా, ఆ యొక్క నడవడిక నీది మంచిది కాదు, అది తప్పిదం చేస్తున్నావు, తప్పు చేస్తున్నావు అని చెప్పేసి నేను మందలించి సరిగా పెట్టేదే స్నేహం అండి. చూడండి, బూటకమైన స్నేహం ఏం చేస్తాడు తెలుసా, నువ్వు చేసేది కరెక్టేనే, నువ్వు చేసేది కరెక్టేరా, మంచిగా చేస్తున్నావు చెయ్యి అని చెప్పేసి నిన్నేం చేస్తాడు తెలుసా, పీకలెత్తు రోతున ముంచేస్తాడండి హల్లెలూయా. పీకలెత్తు రోతున నిన్ను ముంచి ఏం చేస్తాడు తెలుసా,
ఆనందపడుతుంటాడండి. హల్లెలూయా. మరి నిజమైన స్నేహితుడు నువ్వు తప్పిపోతున్నప్పుడు బాధపడుతుంటాడండి. బాధపడి ఏం చేస్తాడు తెలుసా, అతను ఏం చేస్తాడు, నీ పట్ల కేర్ తీసుకొని మాట్లాడతాడు. హల్లెలూయా. అమ్మ నువ్వు చేసేది ఇది తప్పమ్మా, నువ్వు ఆలోచించేది తప్పమ్మా, నువ్వు మంచిగా చదవట్లేదమ్మా, మంచి ర్యాంకు నువ్వు తెచ్చుకోవట్లేదమ్మా, నీ తల్లిదండ్రుల మాట నువ్వు వింటలేదమ్మా, లేకపోతే నువ్వు దేవుడికి లోబడతలేదమ్మా అని చెప్పేసి ఏం చేస్తుంది తెలుసా, నిజమైన స్నేహం మనకు నేర్పిస్తుందండి. హల్లెలూయా. మీరు ఏ స్నేహం కలిగి ఉన్నారు? ఈ మధ్యాహ్న కాల సమయం ఏ స్నేహం కలిగి ఉన్నారు అనేది మనం ఒకసారి పరిశీలించుకుందాము. అదే సామెతల గ్రంథము 18 అధ్యాయం 24వ వచనంలో కూడా దేవుడు మాట్లాడుచున్నాడు, చూద్దాం. బహుమంది చెలికాండ్రు గలవాడు నష్టపడును, సహోదరుని కంటేనూ ఎక్కువగా హత్తియుండు స్నేహితుడు కలడు. చూడండి, బహుమంది స్నేహము కలవారంట. ఎంతమంది అండి? బహుమంది చెలికాండ్రు. చాలా మంది స్నేహితులు, చెలికాళ్ళంట. చాలా మంది స్నేహితులు నీకు కలిగి ఉండొచ్చు. కానీ ఏ స్నేహాన్ని నువ్వు గౌరవిస్తున్నావు, ఏ స్నేహంతో నువ్వు అంటు కట్టి ఉంటున్నావు, ఏ స్నేహంతో ప్రణవేసుకుంటున్నావు అని చెప్పేసి మనం తెలుసుకోవాలండి. దేవాతి దేవుడు కూడా అన్నాడు, కొంతమంది సేవకుల్ని, కొంతమంది యొక్క స్నేహితులు ఏం చేస్తున్నారు సార్, నా హృదయానుసారుడు, నా ఇల్లంతలో నమ్మకస్తుడు, నాతో అతను పెనేసుకున్నాడు అని చెప్పేసి ఒక్కొక్కరికి ఒక్కొక్కరు తలాంతుతో దేవుడు మాట్లాడుచున్నాడు. నువ్వు ఏ స్నేహం కలిగి ఉన్నావు? ఎక్కువ స్నేహం కలిగి నువ్వేం చేస్తున్నావు దశ, దారి తప్పిపోతున్నావా, లేకపోతే గుంటలో పడిపోతున్నావా? నిజమైన స్నేహితులను నువ్వు కనుగొని నీ మార్గం ఎత్తుక్కుంటున్నావా అన్నది ఈ మధ్యాహ్న కాల సమయం దేవుడు మనకి జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, దేవాతి దేవుని నువ్వు నిజంగా స్నేహంగా కోరుకుంటే దేవుడు ఏం చేస్తాడు తెలుసా, ఎక్కడ నిన్ను పడివేయడండి, ఎక్కడ నిన్ను బలహీనపరచడండి, ఎక్కడ మోసగిచ్చడండి. అదే సమయంలో సాతాను కూడా స్నేహంగా వస్తాడండి. హల్లెలూయా. సాతాను కూడా స్నేహంగా వస్తాడు. ఎందుకంటే నువ్వు ఒకవేళ పేదదానివైతే, నీ అక్కర్లు తీర్చబడకపోతే, నీ కష్టార్జితం సరికపోతే, లేకపోతే నీ కాలేజీ ఫీజు కట్టకపోతే, లేకపోతే నీ కుటుంబాల ఆర్థిక పరిస్థితులు ఉన్నా కూడా నీకు సహాయం చేసే వ్యక్తిని లేపుతాడండి. హల్లెలూయా. ఎందుకంటే ధనము కావాలి, డబ్బు కావాలి, లేకపోతే చదువు కావాలి, నీకు చదువు ఫీజు కావాలని చెప్పేసి ఏం చేస్తాడు తెలుసా, కొంతమంది స్నేహితుల్ని పరిచయం చేస్తాడండి. హల్లెలూయా. పరిచయం చేసి తెలుసా, ఆ అవసరతలన్నీ తీర్చి ఒక దినం ఏమవుతుందంటే నిన్ను పాతాళంలో నెట్టేస్తాడండి. హల్లెలూయా. పాతాళంలోకి నెట్టివేస్తాడు. ఆ స్నేహం మనకు కావాలా? కష్టమైనను, బాధ అయినను, హింస అయినను దేవుని యందు మనకు తోడుగా నడుస్తే దేవుడు ఏం చేస్తాడు తెలుసా, నీ బాధల నుండి, నీ శ్రమల నుండి దేవుడు తప్పిస్తానంటున్నాడండి. హల్లెలూయా. ఆ స్నేహం మనకు కావాలా? దేవాతి దేవుని స్నేహం కావాలా? సాతాను మోసమైన స్నేహం మనకు కావాలా అన్నది దేవుడు మనకు హెచ్చరిస్తున్నప్పుడు, నిజముగా మనం దేవుణ్ణి నిజంగా ప్రేమిస్తే, దేవుడు మన స్నేహితుడని మనం ఎంచుకొని ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు గొప్ప కార్యములు, ఆశ్చర్య కార్యములు దేవుడు చేస్తాను. యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనం. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గల వాడెవడునూ లేడు. చూడండి, తన స్నేహితుల కొరకు ప్రాణమును ఎవరు పెడతారండి? ఇవాళ రేపు ఎవరన్నా ప్రాణం పెట్టేవారు ఉన్నారా? ఒకవేళ ఏదైనా చేయని నేరాన్ని చేసి నువ్వు ఒకవేళ పోలీస్ స్టేషన్లో ఉంటే, అరే నువ్వు పోలీస్ స్టేషన్లో ఉన్నావు, అమ్మ నువ్వు పోలీస్ స్టేషన్లో ఉన్నావు, నీ బదులు నేను ఉంటాను అని చెప్తారా? చెప్పరండి. లేకపోతే ఒక సందర్భంలో నువ్వు బలహీనురాలవైతే, నువ్వు బలహీస్తాను, నేను నడిపిస్తాను అని చెప్తారా? చెప్పడండి. ఎవరు కూడా మనకు చెప్పరు. దేవాతి దేవుడు మన కొరకు ప్రాణం పెట్టున్నాడు కాబట్టి, ఆ నిజ స్నేహితుడు మనల్ని ఏం చేస్తాడు తెలుసా, మన కొరకు శ్రమ పడుతూ, కష్టపడుతూ తన ప్రాణాన్ని అర్పించున్నాడు కాబట్టి ఆయన ఏం చేస్తాడు తెలుసా, ఆయనకి ఇలువ ఇవ్వాలి. ఇలువ ఇచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా, మన ప్రాణ స్నేహితుడుగా నిలబడి మన కొరకు ప్రాణం అర్పించున్నాడు కాబట్టి ఆయన ఏం చేస్తాడు తెలుసా, సక్రమైన మార్గంలో నడిపిస్తాడండి. హల్లెలూయా. ఒకవేళ నీకు శ్రమ కలిగి నువ్వు ప్రార్థన చేస్తే తొందరగా దేవుడు ఆలకిస్తాడండి. ఆలకిచ్చి ఏం చేస్తాడు తెలుసా, ఆ శ్రమ నుండి నిన్ను విడిపిస్తాడు. ఒకవేళ నీకు ఫీజు కట్టడానికి డబ్బులు లేవా, నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా, ఫీజు కట్టే ద్వారములు తెరుస్తాడు. హల్లెలూయా. ఒకవేళ నీకు ఆర్థిక పరిస్థితులు ఉన్నాయా, నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయండి. ఒకవేళ వ్యాధితో, బాధలతో నువ్వు ఉన్నావా, నువ్వు ప్రార్థన చేస్తే నీ స్నేహితుడు నేను స్వస్థపరుస్తాడండి. హల్లెలూయా. ఇటువంటి స్నేహం మనకు కావాలా? లేకపోతే ఒకదాని మీద ఒకటి శ్రమ కలిగిస్తూ, బాధ కలిగిస్తూ, ఇంకా కృంగిపో అని చెప్పేసి బాధ పెడుతున్న స్నేహితుడు మనకు కావాలా అన్నది మనం ఒక్కసారి తెలుసుకోవాలండి. నిజమైన స్నేహం మనం చేసినప్పుడు ఆ స్నేహంలో మనం భయపడమండి. హల్లెలూయా. ఏదన్నా తప్పు చేయాలన్నా కూడా మనం నిజంగా భయపడతామండి. భయపడి ఏం చేస్తాం తెలుసా, అయ్యో నా స్నేహితుడు చూస్తున్నాడేమో, నా రక్షకుడు చూస్తున్నాడేమో
అని చెప్పేసి ఏం చేస్తున్నాం తెలుసా, భయపడతాము. నిజంగా భయం లేని వారు ఎన్నైనా చేస్తాడండి. నిజమైన స్నేహితుడు అని దేవుణ్ణి మనం ఎంచుకున్నప్పుడు ఒక తప్పిదము చేయాలంటే, లేదా తప్పుగా ఒకరి గురించి మాట్లాడాలంటే, తప్పు నిర్ణయాలు తీసుకోవాలంటే, తప్పు మార్గంలో నడవాలంటే మనకు భయం కలుగుతుందండి. హల్లెలూయా. ఎందుకంటే నా స్నేహితుడు చూస్తున్నాడు అనే ఆలోచన మనకు కలుగుతుంది. కాబట్టి ఏం చేస్తాడు తెలుసా, దేవుడు ఆ యొక్క హృదయాన్ని మనకు దయచేస్తానని చెప్తున్నాడు. రూతు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం. బోయాజు బెత్లెహేము నుండి వచ్చి యెహోవా మీకు తోడై ఉండునుగాక అని చేను కోయు వారితో చెప్పగా వారు యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాకనిరి. ఆమేన్. ఇక్కడ ఏమంటున్నాడండి, బోయాజు అంటే ఒక గ్రామానికి పెద్ద, ఒక రాజు లేకపోతే ఒక అధికారి అండి. మరి ఎవరి పట్ల కనికరం పడుతున్నాడండి, మరి రూతు పట్ల కనికరం పడుతున్నాడండి. హల్లెలూయా. రూతు ఏం కలిగింది, అన్ని కూడా నష్టపోయి ఉందండి. తన యొక్క భర్తని కోల్పోయింది, తన పుట్టింటి వారిని కోల్పోయింది, అన్ని సమస్తమును కూడా ఆస్తుపాస్తులు అన్ని కోల్పోయి మరి దేవాతి దేవుని వైపు చూసుకుంటూ, చూడండి ఆమె అన్యుల కుటుంబము, మరి దేవాతి దేవుని వైపు చూసుకుంటూ మరి ఆ విశ్వాసంతో నడుస్తున్నప్పుడు మరి బోయాజు ఆమె కష్టము చూస్తున్నాడండి. హల్లెలూయా. బోయాజు ఆమె కష్టము చూసి యెహోవా మీకు తోడే ఉండును అని చెప్పేసి అంటున్నాడండి. హల్లెలూయా. దేవాతి దేవుడు మీకు తోడే ఉండును అని చెప్పేసి ఈ పొలము కోసే వారికి ఏం చెప్పాడండి, ఆజ్ఞాపించాడు. ఆమె ఎంత పరిగెవేరుకుంటే ఏరుకునివ్వండి, ఆమెను ఏమనొద్దు అన్నప్పుడు ఆ యొక్క పొలంలో పని చేసేవారు ఏమంటున్నాడు తెలుసా, యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. అటువంటి ఆశీర్వాదం మనకు కావాలా? మన కష్టం ఎరిగి దేవుడు సహాయం చేసే ఆశీర్వాదం కావాలా, లేక సాతాను మెరుగులు చూపించే ఆశీర్వాదం మనకు కావాలన్నది మనం తెలుసుకోవాలండి. నిజమైన స్నేహితుడు మరి బోయాజుగా కనపడుతున్నాడు, యేసయ్యగా కనపడుతున్నాడు, అనేకులుగా మనకు నిజమైన స్నేహితుడు కనపడుచున్నప్పుడు ఏ స్నేహంలో మనం నడవాలన్నది ఒక్కసారి తెలుసుకోవాలండి. నిజమైన స్నేహితుడు మన కొరకు ప్రాణం అర్పిస్తాడండి. హల్లెలూయా. మన కొరకు ప్రాణం అర్పించి మనల్ని ఏం చేస్తారు తెలుసా, ఆయన ప్రాణ త్యాగంను చేసి ఆ పరలోక రాజ్యానికి వారసులుగా దేవుడు చేసుకుంటానంటున్నాడు. ఏ స్నేహం మనం కలిగి ఉన్నాము అన్నది ఒకసారి ఆలోచించుకోవాలండి. మన స్నేహం ఎవరితో చేస్తున్నాము, ఎవరితో మన స్నేహంగా నడుస్తున్నాము, ఎవరితో మన స్నేహానుసారంగా మనం ఉంటున్నాము అన్నది తెలుసుకోవాలండి. చూడండి, మనము ఒకవేళ తప్పుడు స్నేహంగా చేస్తుంటే రాను రాను ఏం చేస్తారు తెలుసా, మనల్ని మోసగిస్తారండి. హల్లెలూయా. మోసగిస్తారండి. వారు చేసిన పనులన్నీ మనకు రుద్దుతారండి. వాళ్ళు చేస్తున్న బంధకాలన్నీ కూడా మనకు చుట్టి వేస్తాయండి. హల్లెలూయా. నువ్వు నిజమైన స్నేహితుడిని కలిగి ఉంటే, నిజమైన స్నేహితుడిని నువ్వు కలిగి ఉంటే నీకు ఎన్ని బాధలు ఉన్నప్పటికైనా, మరల చెప్తున్నా, ఎంత కష్టం, ఎంత దుఃఖం, ఎంత బాధ ఉన్నప్పటికైనా నిజమైన స్నేహితుడు నీ చెయ్యి విడిచిపెట్టడండి. హల్లెలూయా. అటువంటి స్నేహం మనకు కావాలి అనుకుంటే మనం ఏం చేయాలి తెలుసా, ప్రార్థనాపూర్వకంగా మరి ప్రార్థన చేసుకుంటూ దేవాతి దేవుని సన్నిధిలో మనం కనిపెట్టి ప్రార్థన చేసిన వేళ దేవుడు ఏం చేస్తాడు తెలుసా, అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు చేస్తానంటున్నాడు. మరి లేఖనాలు దేవుడు దీవించబడును గాక. ఆమేన్.